హలో పిల్లలు, ఎప్పుడు కొత్త కొత్త కథలతో మిమ్మల్ని అలరించే మీ మాయ ఇవాళ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చింది. తెలివిగా ఆలోచించి పనిచేస్తే ఎలాంటి మోసం నుంచి అయినా మనల్ని మనం రక్షించుకోగలం. ఇది ఒక ఉడత కథ. ఎలా అది తన తెలివితేటలతో జిత్తుల మారి నక్కని బురిడి కొట్టించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం రండి. అనగనగా ఒక అందమైన అడవి. పచ్చని చెట్లు, జలపాతాలు, వన్యప్రాణాలతో ఎంతో రమ్యంగా ఉండేది. ఆ అడవిలో టిల్లు అనే బుజ్జి ఉడత ఒక పెద్ద చెట్టు తొర్రని నివాసంగా చేసుకొని ఉండేది. టిల్లు ఒక చురుకైన ఉడత. అది అడవిలోని చెట్ల మీద తిరుగుతూ తన ఆహారాన్ని సేకరించుకునేది. ఆ చెట్టుకి దగ్గరలో ఉన్న ఒక గుహ లోపల జిత్తు అనే ఒక నక్క నివసిస్తూ ఉండేది. పైకి మంచిగా కనిపించే ఆ నక్క మనసు నిండా మోసం ఉండేది. ఎప్పుడూ తన చుట్టూ ఉన్న చిన్న పెద్ద జంతువులని మోసం చేస్తూ తన ఆహారాన్ని సంపాదించుకునేది. ఒకరోజు ఆహారం సేకరించుకుని తన గూటికి తిరిగి వస్తున్న టిల్లుని పొదల చాటు నుంచి చూస్తూ జిత్తు ఇలా అనుకున్నది, అరే, బాగా ఆకలి వేస్తుంది. అనవసరంగా నేను శ్రమ పడడం ఎందుకు? ఆ బుజ్జి ఉడత ఆహారం దొంగలిస్తే పోలా? అలా అనుకొని జిత్తు టిల్లు ఉండే చెట్టు వైపు వెళ్ళింది. ఆహారం సేకరించి అలిసిపోయి కూర్చున్న టిల్లు దగ్గరికి వచ్చి, ఓ మిత్రమా, నీవు ఎంతో శ్రమ పడుతున్నావు కదా, నీవు సేకరించి తెచ్చిన ఆహారం నాకు ఇవ్వు. నేను వాటిని భద్రంగా దాచడంలో నీకు సహాయం చేస్తాను అని అన్నది. జిత్తు స్వభావం మోసం చేయడం కదా, అలాంటిది ఇవాళ ఇంత మంచిగా మాట్లాడుతుంది, పైగా నాకు సహాయం చేస్తా అంటుంది. ఇందులో ఏదో విషయం ఉంది, అదేంటో తెలుసుకుందాం అని టిల్లు ఒక పథకం వేసింది. ఒక ఖాళీ బస్తాని రాళ్లతో నింపి తీసుకొని వచ్చి జిత్తుకి ఇచ్చింది. జాగ్రత్త జిత్తు, దీనిలో నేను చాలా రోజుల నుంచి దాచుకున్న ఆహారం ఉంది అని చెప్పింది. నా మీద నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు మిత్రమా అని చెప్పి బస్తాని జాగ్రత్తగా ఒక చోట పెట్టి జిత్తు వెళ్ళిపోయింది. ఆ రాత్రి జిత్తు దొంగతనంగా ఆ బస్తా తీసుకెళ్లేందుకు టిల్లు ఇంటికి వచ్చింది. భడంగ్ అని ఒక పెద్ద రాయి జిత్తు తల మీద పడి తల పగిలింది. నొప్పి తట్టుకోలేక బాధపడుతూ అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న టిల్లు తన పథకం బాగా పనిచేసిందని, జిత్తుకి సరైన శాస్తి జరిగిందని ఆనందంగా గాలిలో గంతులు వేసింది. అప్పటి నుంచి జిత్తు ఎవరిని మోసం చేయకుండా కష్టపడి తన ఆహారాన్ని సంపాదించుకునేది. చూశారు కదా పిల్లలు, మనకి ఎన్నో గొప్ప తెలివితేటలు ఉన్నప్పటికీ దాన్ని ఎదుటవారిని మోసం చేయడానికి మాత్రం ఎప్పుడూ వాడకూడదు. ఎందుకంటే తెలివి కన్నా మంచితనమే గొప్పది. ఇదే మనకి ఈ కథ ద్వారా తెలుస్తున్న నీతి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం వెంటనే లిటిల్ లిజనర్స్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.